ఒరే భాస్కర్, అయ్యా ఆ గాజులు ఎంతుంటాయిరా? 19,000 అని చెప్పారన్నా. దీన్ని తీసుకెళ్ళు. దాన్ని తీసుకెళ్తానయ్యా. గణపురం పందాలకే కదరా, ఇది కరెక్ట్ గా ఉంటుంది. అన్నా మొదటి రౌండ్ లోనే 2 దెబ్బలేసి అవతల కొన్ని పడేసింది. లేదయ్యా, నాకెందుకు ఇదే కరెక్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది. నేను చెప్తున్నాను రా, ఇది పందెంలో గెలుస్తుంది. అది కాదన్నా, మొన్నట్లాగే ఏమైనా అయిందంటే అందరికి సమస్యే కదా. అని పవను భీమవరం డాక్టర్కి ఫోన్ చేసి జాతి కోణం తెప్పడానికి పుంజుని అడిగారు కదా, రేటుకైనా సరే ఇచ్చేస్తాను చెప్పు. హలో అన్నా ఎక్కడున్నావునా? అయ్యా పెద్ద పుంజని పట్టణంలో ఉన్న డాక్టర్కి ఇచ్చేద్దామని మాట్లాడమన్నారు. ఎందుకు? నువ్వు వదిలికొని ఇచ్చిన గాజులు ఎంత రేటు ఉంటాయని నన్ను అడిగారు. సరే నువ్వు వదిలే, నేను చూసుకుంటాను. అయ్యా, డాక్టర్ గారు అన్నయ్య గారు అబ్బాయి పుంజుని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏదో పనుండి ఊరు వచ్చాడంట, అలాగే పుంజుని తీసుకెళ్దామని. చిన్న సెంట్ మీ డబ్బులు ఇచ్చి పుంజుని తీసుకురమ్మన్నారు. 20,000. కోడి పుంజు కాళ్ళికడికి ఇచ్చేరా. దారిలో తిండేం పెట్టొద్దు, నీళ్లు మాత్రం పట్టు. ఓకే. ఏరా ఇప్పుడు ఎందుకన్నా కొడు పుంజులు అమ్ముతున్నారు? జాగ్రత్తగా తీసుకెళ్ళి. 13 పందాల్లో గెలిచిందని గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరికో అమ్మేస్తున్నారేంటి? ఇలాంటి జాతి పుంజుని అంత తేలిగ్గా బయట వాళ్ళకి పోనిస్తావా ఏంటి? ఆ కుర్రోని సెటప్ చేసి పంపించింది మన లింగమే, డబ్బులు ఇచ్చింది ఆడే. ఆ అబ్బాయి ఎవరో తెలుసుగా, ఆ అమ్మాయి ఉందా ఐరిన్, తన తమ్ముడు. బయట వాళ్ళకి చేతులు కడుకున్నా వేడివేడిగా తిందు గాని. లేదన్నా, మన లింగమే. డబ్బుల కోసమే కదా ఆయన పుంజుని బయట వాళ్ళకి అమ్ముతున్నారు. మనమే తీసుకొని జాగ్రత్త పెడదామని. ఎవరా ఎవరా? నువ్వు చేసింది తప్పనిపిస్తుందన్నా. అయ్యప్పా, ఎవడో భీమవరంకి ఇవ్వాల్సిన అవసరం మనోడికి ఇవ్వచ్చు కదా. మన పుంజు మన చేయి దాటిపోకూడదు అనుకోవడంలో తప్పే ఉందన్న. కుదలరా దీన్ని. అది నా కోడి, దాన్ని ఎవరికైనా అమ్ముతాను, కోసి కూరండుకుని తింటాను, గుంజకేసి కొట్టి చంపుతాను. దాన్ని అడిగే హక్కు ఎవరికి లేదు. రాత్రి పగల వాటిని ఆళ్లేగా చూసుకుంటున్నారు, వాళ్ళకి లేని హక్క. ఇప్పుడు అందరికీ వాడి చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది కదా. అన్నా అన్నా నేను చెప్పేది కొంచెం. మళ్ళీ ఏంటయ్యా? సార్ని వెళ్ళమను, ఆయన చూడటం నాకు ఇష్టం లేదు. ఏమైంది? ఇప్పుడు నేనేమన్నానని అంత కోపడుతున్నారు? నా మనసుకు దోచింది బయటికి చెప్పకూడదు ఏంటి? ఓకేనట్రా? ఓకే అన్నా. ఓనర్ వచ్చాక మాట్లాడదాం. నిన్న రాత్రి అది అయిపోయింది తమ్ముడు. నువ్వు చెప్పింది నమ్మి ఈయన ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇలా అంటే ఏంటి అర్థం? అది కాదు తమ్ముడు. చూడు రాంపండు, ఈయన నా తమ్ముడు, నా కోసం ఇది చేసి పెడతావు లేదా? డబ్బులు కూడా తీసేసుకున్నాను తమ్ముడు. చూడు, ఇప్పుడు నువ్వు ఇది చేసావంటే కష్టపడుతున్నాడు పైకి రావడానికి నువ్వు హెల్ప్ చేసిన వాడు అవుతావు. ఇది తీసుకున్న వాళ్ళు పెద్ద పార్టీ, ఇప్పుడు మళ్ళీ వెళ్లి వాళ్ళతో మాట్లాడడం అంటే బాగుండదు, గొడవలు అయిపోతాయి తమ్ముడు. గొడవలకి మనం వెనకడిగేస్తామా ఏంటి? మీరేమి తప్పుగా అనుకోకండి. ఓకే అన్నా, మాట్లాడేశాను తమ్ముడు. వెంటనే వెళ్ళి డబ్బు తీసుకున్నాను అన్న. ఎందుకు తొందరపడతావు? మంచి ముహూర్తం చూసి డీల్ పూర్తి చేసేద్దాం. బార్ అంటే యు మీన్ లైక్ అ క్యాంటీన్? దట్స్ గుడ్. వచ్చిన డబ్బుని వేస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం, దట్స్ నైస్. మనకెందుకురా ఈ బారు, అది ఈ డబ్బుతో మన ఇంటిని నడిపించుకోవచ్చు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు, అన్ని సెట్ అయ్యి చూసుకుందాం. దీనికన్నా పెద్దలు చూసి టౌన్ లో కొందాం. ఈ ఇల్లే చాలరా, మీ నాన్న తిరగాడిని ఇల్లు. ఇప్పుడు ఎందుకు ఆయన గురించి? పెంపుడు కుక్కలా నీ చుట్టూతా తిరుగుతూ నీ దగ్గర కోళ్ల పందెంలోని కిటికలన్నీ నేర్చుకునే అయిపోయిందని మళ్ళీ మళ్ళీ కలగడం ఎందుకు? ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు వాట్ టైం అయ్యా. నువ్వు నేను ఎన్నాళ్ళుగా కోడి పందాలు జరిపిస్తున్నావు. ఒక్క రోజైనా నీ ఫోటో గానీ నా ఫోటో గానీ పేపర్లో వచ్చిందంటాయా? నిన్న పుట్టినోడు మధ్యాహ్నం 3 పందాలు గెలిచాడు, సాయంత్రం బెస్ట్ కాక్ అయ్యాడు, రాత్రి టీవీలో కూడా కనిపించాడు. మన జిల్లాలోనే గొప్పోడని ఆడి గురించి చెప్పుకుంటున్నారయ్యా.
ఇంతటితో నువ్వు తప్పుకోవయ్యా. నేనెందుకు తప్పుకోవాలి? పందులో గెలిచా రంగస్వామిని కోళ్ల పంది నుంచి తరివేశాను. లింగంగాడి వల్లనే రంగస్వామిని పందాల నుంచి తరివేశారని ఊరంతా చెప్పుకుంటున్నారయ్యా. కోడి పందాల్లో నీకు సమవిద్య అంటే ఆ రంగస్వామి. అతను ఇప్పుడు కోడి పందాలే వదిలేశాడు. ఇక నువ్వు తప్పుకోకపోతే చిన్నపిల్లలతోనే పోటీ పడాలి. అది ఎంత సమంజసంగా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. మన తరం వాళ్ళకి నువ్వెలాగో ఈ తరం వాళ్ళకి ఆ లింగంగాడు అలాగా. తప్పుకోకపోతే అవమానాలు పాలవుతావు. ఏమయ్యా తలుపేసి వచ్చి పడుకోవయ్యా, చిన్న విషయాన్ని పెద్ద చేసుకుని. ఇప్పుడు టైం 10:30. ఈ సమయానికంతా ఇక్కడ ఎలా ఉండేది? సందడిగా కళకళ్ళాడుతూ ఉండేది. ఎవ్వరూ లేని ఒంటరివాణి అయినట్టుగా ఉంది. ఏదో ఒకసారి గెలిచాడని అందరూ నెత్తి మీద ఎక్కించుకుని ఆడుతున్నారు. ఏదో టైం బాగుండి గెలిచిన వాళ్ళంతా పోతరాజులు అవుతారా ఏంటే? ఏమయ్యా ఎవరో మీకు సాటరారని మీతో ఉన్న వాళ్ళకి తెలియదా ఏంటి? అదే మన లింగం అలా అనుకుంటాడా? అలా అనుకునేవాడే అయితే పందెంలో గెలిచిన డబ్బంతా తీసుకుని మీ దగ్గరికి వచ్చేవాడా? చూడరా, నువ్వు చెప్పింది అబద్ధం నిరూపించి ఎంత డబ్బు గెలిచానో నాకు చూపించి నన్ను అవమానపరచాలనే వాడిక్కడికి వచ్చాడే. నువ్వు అనుకుంటున్నట్టు మర్యాద లేదు, పాడు లేదు. ఏంటయ్యా నువ్వు ఇట్టా మాట్లాడుతున్నావు? వాడు చేసిందంతా నిన్ను సమాధానపరచడానికే. దాన్ని నువ్వు తప్పుగా నీకు అర్థం కాలేదే. ఇంతవరకు నేనేం చెప్పినా తలాడించే కుర్రాళ్ళంతా ఇప్పుడు నేను చెప్పేది తప్ప ఒప్పు అని అనుమానించి ఆలోచించే స్థాయికి ఎదిగిపోయారే. నేను రత్నం రంగారాయుడి దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలాగే జరిగింది. ఆయనతో ఉన్న వాళ్ళంతా నాతో పాటు వచ్చేశారు. వీటన్నింటినీ వదిలేసి మిల్లు చూసుకోవటం మొదలుపెట్టాడు. కుటుంబాన్ని పోషించుకోవటానికి రంగారాయుడికి మిల్లు ఉంది. నాకు ఈ కోళ్ల గురించి తప్ప ఇంకేం తెలుసు? కోళ్ల పందాల్లో పోతురాజు నెంబర్ 1గా ఉన్నంత వరకేనే మన బండి నడుస్తుంది. నా కోసం నువ్వు అందరినీ వదులుకుని వచ్చావు. ఇక నేను సంతోష పెట్టగలనో లేదో నాకు తెలియటం లేదు. భయంగా ఉంది. నేనెప్పుడు సంతోషంగానే ఉన్నాను. నువ్వే అనవసరంగా మనసుపాటు చేసుకుంటున్నావు. ఆ లింగంగాడు కోళ్ల పందాల్లో ఉన్నంత వరకు నేను పాత పోతురాజుని కాలేను. దుర్గా బార్ పెట్టుకున్నా మనల్ని బాగానే చూసుకుంటున్నాడు. ఇప్పుడు మన లింగం కూడా పెట్టుకోబోతున్నట్ట. నిన్న వాళ్ళ అమ్మని రేషన్ షాప్ లో చూశాను. ఆవిడే చెప్పింది. ఇప్పుడేనండి ఆవిడ మొహంలో నవ్వు కనిపించింది. కొత్త చీరేంటి, నగలేంటి, ఎంతో దర్జాగా ఉందయ్యా. మీరే చూస్తారుగా ఆ దుర్గా మన లింగం కలిసి మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో. మీరు కాస్త కోపాన్ని తగ్గించుకుంటే నన్ను ముష్టివాణ్ణి కమ్మంటావా? Relations and friends, I guess you know why we've all gathered here this evening. It's to bid farewell to my nephew, Dominic, who's leaving for Australia. We wish him God's blessings and all the best. Cheers to him. బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానని చెప్పావుగా. దిస్ ఇస్ ఫర్ యూ. నీకోసం నేనే నా చేతితో తయారు చేసిన వైన్. వీళ్ళకి ఏమైంది అసలు? When's Irene leaving, Maki? Actually, I'm in two minds now, man, whether to send her there or not, with all these problems there. Here or there, it's all the same for us, Maki. At least there our children have a better future to fight for. But she feels she belongs here. I am seen. ఆ రోజు బుట్టలో కోడి. What is he saying? He means the roosters. A friend of ours. Why do you love all this, man? I know my daughter better than anyone else. What do you do, my son? నువ్వేం చేస్తుంటావని అడుగుతున్నారు. అడుగుతారని తెలిసే కదా ముందుగా అడిగి తెలుసుకున్నాను. ఎరా ఐఎమ్ కాక్ వదిలి. What is he saying? Is it big? వెరీ Get బిగ్. the son of a bee out of my sight. నేను అసాల్ట్ గా ఇంగ్లీష్ లో కాక్ వదిలింగ్ అది ఇది అన్నానా. ఆవిడ పాపం షాక్ అయినట్టున్నారు. మేబీ. అదే పార్టీ అనగానే వేరే విధమైన సెటప్ ఉంటుందని అనుకుని వచ్చాను, కానీ ఇది మరో విధంగా ఉంది. పార్టీ అంటే అలాగే ఉంటుంది. మేమిచ్చే పార్టీలు సూపర్ గా ఉంటాయి. అలాగా? బార సెట్టినందుకు కుర్రాళ్ళకి పార్టీ అరేంజ్ చేశాను. దాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాను తెలుసా నీకు? నిజంగా నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు. నువ్వు నాకు తోడుగా వచ్చావు, నిన్ను వదిలేసి ఎలా వెళ్ళమంటావు? నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే. హే, నాతో వస్తానన్నావు, నిన్ను సేఫ్ గా తీసుకెళ్లొద్దా? అందుకే చేపట్టుకున్నాను. వద్దంటే వదిలేస్తాను. it was
సో నైస్ ఆఫ్ యూ టు టేక్ మీ అవుట్. సంతోషంగా ఉండడానికి డబ్బు, స్టేటస్ ఇవన్నీ ఒక క్రైటీరియా కాదని మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది. మీ అందరితో కలిసి ఉంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. ఇన్నాళ్ళు లైఫ్లో నేనేదో మిస్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నా. ఐ థింక్ ఇట్స్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ దట్ ఐ హావ్ బీన్ మిస్సింగ్. ఇన్నాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే అర్థం కాలేదు, ఇప్పుడు తెలుగులో మాట్లాడినా అర్థం కావట్లేదు. సూపర్. వాట్? అదే మనిద్దరం కలిసి తిరుగుతున్నా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా నా మనసులో మాత్రం ఒకే మ్యాటర్ గింగిలు తిరుగుతోంది. మనిద్దరం ఒక కిస్ పెట్టుకుందామా? నో. అది కాదు, ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, ఇప్పుడు ఒక కిస్ పెట్టుకుంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుందని. కలిసి బయటికి వెళ్ళడం వల్ల, చేయి పట్టుకున్నందువల్ల మనం లవర్స్ ఏం కాదు. ఓకే? మరి ఇంకేం చేస్తే లవ్ ఒప్పుకుంటుందా? వాట్? ఏమి లేదు తల్లి.